హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ వచ్చేసరికి శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఛానల్. మన ఛానల్లో వచ్చేసరికి ఇవి హాఫ్ శారీ ఫంక్షన్ వాళ్ళయండి. ఒక 6 బ్లౌజెస్ ఇచ్చారు. 6 మనల్ని వర్క్ చేయమని మనల్ని స్టిచ్చింగ్ చేయించమన్నారు. ఇది వచ్చేసరికి ఇద్దరు అక్కలు చెల్లెలవి. సేమ్ వర్క్ అడిగారు వాళ్ళు. సేమ్ లంగా జాకెట్ తీసుకొని సేమ్ వర్క్ అడిగారు. మనం దాంట్లో లంగాలో వచ్చిన క్లాత్ బాగా డెలికేటెడ్గా ఉంది. పట్టు తీసుకొని చేయమన్నారు. పట్టు తీసుకున్నాం. లంగాలో వచ్చేసరికి సిల్వర్ అను రత్నావళి కలర్ ఉంది. ఆ రెండు యూజ్ చేసి వర్క్ వేసాను. స్టిచ్చింగ్ కూడా మనమే చేయించాము. చూడండి దగ్గరగా ఫినిషింగ్ చూడండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది గ్రీన్ మీద పింక్ అంటేనే అందరూ కామన్ తెలుసు కదండి. గ్రీన్ మీద పింక్ ఎంత లుక్ వస్తుందో అనేది. కొంచెం వాళ్ళు లైట్గా గోల్డ్ కూడా యాడ్ చేయమన్నారు. అందుకని ఆ లైన్స్ బట్టి గోల్డ్ ఇచ్చి మిగతా అంతా సిల్వరే ఇచ్చానండి. ఇదొక హ్యాండ్ బీడ్స్ వద్దులండి మేము కుట్టుకుంటామని అన్నారు ఒక మాట. సరే మేడం అని చెప్పాను. నేనైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టాను. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేద్దామని. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అట్లాగా చూడండి. చాలా దగ్గరగా వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వెనక టాజిల్స్ అడిగారు. మనకు పెద్దగా టైం లేదు, అందుకని చెప్పి ఒక పాపకే వేసాము. వాళ్ళు హడావుడి చేశారండి. 2 days ముందు ఇచ్చి వర్క్ స్టిచ్చింగ్ అన్నారు. మనం పట్టు తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. వర్క్ చేసి కరెంటు ఉండక చూడండి. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఆర్డర్లు తీసుకుంటా ఉంటే కొంచెం డిలే అయిపోయింది. అందుకని వాళ్ళకి ఈవినింగ్ ఇస్తానని చెప్పాను. అదిగోండి ఇది ఒక వర్క్. సేమ్ ఒకే ఇంట్లో వాళ్ళేయండి. ఇది అందరూ ఒకే డిజైన్ వేయించుకున్నారు. ఎందుకండి అంటే అయితే మళ్ళీ బాగుంది ఈ వర్క్ చూసి, చాలా హెవీగా ఉంది, మా బడ్జెట్కి సరిపోతుందండి అన్నారు. సరే అని చెప్పేసి పెట్టామండి ముగ్గురికి. ఇది వాళ్ళ అత్తగారు అండి, పాప వాళ్ళ మేనత్త వాళ్ళదంట. చూడండి సేమ్ వర్క్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్ చూడండి. చాలా దగ్గరగా చూడండి. త్రీ బ్లౌజెస్ సేమ్ డిజైన్ అండి, కలరే చేంజ్. చూడండి చాలా దగ్గరగా. ఇది పాప వాళ్ళ మమ్మీదండి. తనకు అసలు బోట్ నెక్ ఏమీ లేవంట. అట్లా పాట్ షేప్లో ఒకటి పెట్టేయండి అండి, చూద్దాము ఒకసారి ట్రై చేస్తానన్నారు. సరేలే అన్నాము. తన శారీ వచ్చేసరికి పింక్. శారీలో క్లాత్ ఆగదులండి అని చెప్పాను. సరే చూసి బాగుంటే వేయండి, లేకపోతే పట్టు తీసుకోమన్నారు. సరేలే అని చెప్పి పట్టు తీసుకుని వేసామండి. బార్డర్ వచ్చే అట్లా ఉంది. హ్యాండ్కి వచ్చేసరికి మొత్తం పైన లైన్స్, బుటీ వచ్చి పైన అంతా లైన్స్. ఇది ఇంకొక హ్యాండ్ అండి. చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇది పాట్ షేప్లో ఎల్బో హ్యాండ్స్ లైన్స్ వచ్చి చూడండి దగ్గరగా ఒకసారి వర్క్ ఫినిషింగ్ అదంతా. ఇది ఇంకోటి చూపిస్తున్నాండి, మిర్రర్ వర్క్ అండి. ఇది ఆల్రెడీ వైట్ దాని మీద పింక్తో వేసానండి. వీళ్ళు కూడా సేమ్ మిర్రర్ వర్క్ కావాలన్నారు. అందుకని చెప్పి వీళ్ళు కూడా మనల్ని స్టిచ్చింగ్ చేయండి, ఫస్ట్ చేయించుకుంటా అన్నారు. తర్వాత ఏమనుకున్నారు, మీరే చేయించండి అన్నారు. సర్లే అని చెప్పి స్టిచ్చింగ్ కూడా చేయించాము. లైన్స్ వచ్చినాయి, లైన్స్కి కుందన్స్ వచ్చినాయి. ఓకేనా, చూడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఫస్ట్ ఎట్లా ఉంది ఏందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకొక హ్యాండ్. ఇది షార్ట్ హ్యాండ్ ఫుల్ హ్యాండేనండి. ఫ్రంట్ అన్నీ షేప్ పట్టి చెప్పారండి వాళ్ళు. షేప్ కటింగే. ప్రిన్స్ కట్ వద్దులండి, పాప ఒకసారి ఉన్నలా ఇంకోసారి ఉండట్లేదు అన్నారు. సరేలే అని చెప్పేసాను. నేనైతే రెండు బయటే తీసుకున్నాను. ఇక చూడండి ఒకసారి వాళ్ళ
ఇంట్లో వాళ్ళదండి ఫంక్షను. అన్నీ స్టిచ్చింగ్ చేయించి మొత్తం 1 బై 1 చూపిస్తున్నాను. ఒక శారీ మాత్రం ప్లెయిన్‌గా కుట్టించుకున్నారు వీళ్ళు. నాకు వర్క్ ఏం వద్దులే ప్లెయిన్ తీసుకుంటా అన్నారు. సరే అని చెప్పాను. ఇంకోటి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది. శారీలోదే కుట్టించమన్నారు. అందుకని శారీలో కుట్టించాము. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వర్క్లు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.